చనిపోయిన తర్వాత విరిగితే ఈ రక్తం లోపలికి పోదు, అది కడిగితే వెళ్ళిపోతుంది. చనిపోక మునుపు అయితే కొద్దిసేపు మనిషి బ్రతుకుంటాడు కాబట్టి ఆ టైంలో ఈ మూలుగులోకి బోన్ మ్యారోలోకి బోన్ మ్యారోలో రక్తనాళాలు ఉంటాయి. అక్కడే మన ఎర్ర రక్త కణాలు ఇవన్నీ పుట్టేది కూడా. సో ఆ రక్తనాళాల్లోకి ఇది రక్తము కెపిలరీ సిస్టమ్ అంటే చిన్న ట్యూబ్ ఉండేది, మీరు ఆ పిల్లలు స్ట్రా ఉంటుంది కదా, అది వాటర్లో ఇట్లా పెడితే కొద్ది పైకి నీళ్ళు వస్తాయి. ఇదే పద్ధతిలో దాంట్లోకి రక్తం వెళ్ళి ఆ రక్తము ఎండిపోతే అది బ్లాక్గా మారిపోతుంది. ఆ బ్లాక్ కలర్ అక్కడే ఉంటుంది, దాన్ని టెస్ట్ చేయొచ్చు. సో దాని ద్వారా వాళ్ళు బ్రతికున్నప్పుడు అది ఏమో కరిగింది అనేసి. అలా కాకుండా చనిపోయిన తర్వాత అయితే అది ఏమి ఉండదు. సార్ అంటే మామూలుగా ఇదంతా ఇప్పుడు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం జరిగింది, అయితే అత్యాచారం జరిగింది, రేప్ జరిగింది లేదు అనేది ఎలా తెలుసుకోవడం అంటారు? స్కెలిటనైజ్డ్ బాడీలో తెలుసుకోవటం అంటూ జరగదు. అదేంటంటే రేప్ జరిగిందని తెలియడానికి సెమినల్ స్టెయిన్స్ వీర్యము, తర్వాత పైన గాయాలు ఉండాలి. ఇక్కడ కండరాలు లేనప్పుడు గాయాలు కనపడదు, అట్లే వీర్య కణాలు కూడా కనపడవు, అవి కూడా డీకంపోజ్ అయిపోతాయి. అవి అన్నిటికంటే ముందు డీకంపోజ్ అవుతాయి, ఎందుకంటే ఫ్లూయిడ్లో నుంచి వచ్చినవి కాబట్టి. సార్ అయితే ఇంకొకటి సార్, ఇక్కడ చూసుకుంటే ఏదైతే ఇప్పుడు స్పర్మ్ ఉంటుందో అది ఎన్ని అవర్స్ ఎన్ని డేస్ వరకు కూడా ఉంటుంది అంటారు, అంటే చనిపోయాకంటే అది కుళ్ళిపోయేంత వరకు ఉంటుందమ్మా కొద్దిగా, అంతేగాని బ్రతికున్న వాళ్ళలో అయితే మామూలుగా 3 నుంచి 4 రోజుల వరకు దాన్ని కలెక్ట్ చేసుకోవచ్చు. కొద్ది మందిలో మాత్రం పెక్యులియర్గా 2 వారాల వరకు ఉంటుంది. అందుకే స్వాబ్ మేము విక్టిమ్ ఆఫ్ రేప్ అత్యాచారానికి గురైన అమ్మాయి కానీ వస్తే 2 వారాల లోపల వస్తే అప్పుడు కూడా వెజైనల్ స్వాబ్ తీస్తారు. ఎందుకంటే అది లేకపోతే 3-4 రోజుల వరకు డెఫినెట్గా ఉంటుంది. అప్పుడు దానికి స్పెర్మ్ని కనుక్కోవాలంటే దానికి తల తోక ఉండాలి. అప్పుడైతే 3-4 రోజుల తర్వాత ఆ తోకలన్నీ వచ్చేస్తాయి. స్పెర్మ్ అది తల మాత్రం ఉంటుంది, తలలో న్యూక్లియస్ ఉంటుంది. సో దాన్ని బట్టి కనుక్కుంటారు. అంటే సార్ నార్మల్గా హెయిర్ అంటే జుట్టు వెంట్రుకలు అనేవి భూమిలో కలవటానికి అసలు ఎంత టైం పడుతుంది అంట? దానికి ఒక ఏది కానీ లేదమ్మా, అవి కెరటనైజ్డ్ మెటీరియల్ కాబట్టి ఎప్పుడు కుళ్ళుతాయా, అసలు కుళ్ళుతాయా లేదా అనే దాని మీద కూడా స్టడీ లేదు. అంటే ఇప్పుడు ఎందుకంటే మీరు హెయిర్ చూశారు, కూరల్లో వండినే అంత దీంట్లో కూడా మంటకు పెడితే కాలిపోతుంది. అదే కూరల్లో అయితే వస్తామనంటే ఇంట్లో ఆడవాళ్ళని తిడతాం, ఈ మాత్రం చూసుకోవా అనేసి. సో దాని తత్వం అది అంత తొందర కుల్లదు. సో అంటే ఇప్పుడు ఏవైతే ఇవి స్కెలిటన్స్ దొరికాయో సార్ గ్రాడ్యువల్గా కలిసిపోతాయి, దాని మీద ఎప్పుడు కలుస్తుంది అనే దాని మీద స్టడీ లేదు. అంటే సార్ నార్మల్గా ఏవైతే ఇప్పుడు స్కెలిటన్స్ దొరికాయో అక్కడ ఎక్కడైనా వెంట్రుకలు ఆనవాళ్ళు దొరికితే కనుక ఈ కేసు ముందుకెళ్ళే అవకాశం ఈజీగా ఉంటుందంటారు? ఆనవాళ్ళు దొరికితే ఏంటంటే ఇది మనిషి వెంట్రుకలు అని తెలుస్తుంది తప్ప దానికి రూట్గా ఉంటే మగవాళ్ళదా ఆడవాళ్ళదా అని చెప్పచ్చు. ఎందుకంటే మగవాళ్ళ దాంట్లో లాస్ట్ క్రోమోజోము పేర్లు దాంట్లో XY ఉంటుంది మగవాళ్ళలో, ఆడవాళ్ళలో XX అని ఉంటుంది. సో ఏదన్నా అంటే వాళ్ళ అండంలో మాత్రం ఓన్లీ లేడీస్లో XX 23X ఉంటుంది. స్పెర్మ్లో మగవాళ్ళలో ఒక దాంట్లో 23Y, ఇంకో దాంట్లో 23X ఉంటుంది. 23Y మగవాడు, ఆడవాళ్ళలో నుంచి వచ్చిన 22+X, ఇక్కడ 22+Y ఉండేవాళ్ళు కలిస్తే మగపిల్లవాడు వస్తారు. 22+X మగవాడి నుంచి 22+X ఆడవాళ్ళ నుంచి కలిస్తే ఆడపిల్లలు తయారవుతారు. కానీ ఇక్కడ ఇవి చాలా తొందరగా డిసింటిగ్రేట్ అయిపోతాయి. మళ్ళీ